అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక తప్పు ఆయన వెంటాడుతూనే ఉంది. నాకు తెలిసి ఆయన రాజకీయాల్లో ఉన్న రోజులు వెంటాడుతుంది. ఎప్పుడైనా మంచి పనులు వెంటాడితే ఇబ్బంది లేదు. కానీ ఆయన పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటారు కదా, ఎటు కాకుండా 10 మందిని చేర్చుకున్నాడు. ఒక ఆయన వెళ్ళిపోయింది, ఆల్రెడీ 9 మంది మిగిలినరు. అందులో ఇప్పుడు కడియం శ్రీహరి వంతు వచ్చింది. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడు? కడియం శ్రీహరి మీద మంత్రి కొండా సురేఖ పీసీసీ ప్రెసిడెంట్కు సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేసింది. అసలు ఆయన కాంగ్రెస్నే లేకపోతే ఆమె ఎందుకు కంప్లైంట్ చేసిందో అర్థం కాలేదు. సోషల్ మీడియాలో ఫుల్లు స్పీకర్ కళ్ళకు నల్ల బట్ట కట్టి ఫుల్లు తిప్పుతున్నారు. అంటే స్పీకర్కు వింటున్నావా? స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు వింటున్నారా? మీరేమో ఆయన బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పిండ్రు. మళ్ళీ బీఆర్ఎస్లో ఉంటే ఈమె మంత్రి, గవర్నమెంట్లో మంత్రి ఎట్లా ఇచ్చింది? ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఫస్ట్ నిన్న టీవీ ఛానల్కి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది, పిలిచి మరి కొండా సురేఖ గారు పిలిచి మాట్లాడేసింది. పక్కన చూస్తున్నారా, గడ్డం ప్రసాద్ కుమార్ గారు, వికారాబాద్ ఎమ్మెల్యే, స్పీకర్, అసెంబ్లీ స్పీకర్, నల్ల బట్టలు కట్టేసిండ్రు. అంటే అంటారు కదా, ధర్మం చూసేది లేదు, ఏం చూసేది ఏం లేదు, కానీ మన కళ్ళకు కనబడతలేదు అన్నట్టు. ఫస్ట్ ఇది వినండి. ఇప్పటికీ కడియం శ్రీహరి అనే వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాను అని చెప్తున్నారు. మరోవైపు మీరు అధిష్టానానికి కంప్లైంట్ చేయడం కానీ, పీసీసీ కంప్లైంట్ చేయడం కానీ, ముఖ్యమంత్రికి లెటర్ రాయడం కానీ ఎట్లా యాక్షన్ తీసుకుంటారు? అంటే కాంగ్రెస్ అనే ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు అది వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది. వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అనేది నాకు సంబంధం లేదు. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని ఆయన చెప్పుకుంటున్నాడు. బిడ్డను కాంగ్రెస్ కండువా కలుపుకొని గెలిపించాడు. అది నిజంగా నిజాయితీ పరుడు, విలువలు తెలిసిన వాడైతే ఆయన రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి. అర్థమైందా? స్పీకర్ ఇచ్చిన తీర్పును సొంత గవర్నమెంటే నమ్ముతలేదు. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఆయన క్యాబినెట్లో మినిస్టరే కొట్టిపడేసింది. కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరలేదు, బీఆర్ఎస్లో ఉన్నాడు అనేది కదా రేవంత్ రెడ్డి వర్షన్ అసెంబ్లీలో చెప్పింది అయినా, లేకపోతే స్పీకర్ గారు ఇచ్చిన తీర్పు అయినా, అవన్నీ కూడా కడియం శ్రీహరి కాంగ్రెస్లో లేడు, బీఆర్ఎస్లో ఉన్నాడు అని జనాలను పిచ్చోళ్ళు చేయడానికే చెప్పిర్రేమో వాళ్ళు. కానీ జనాలకు తెలుసు. ఇప్పుడు సొంత గవర్నమెంట్లో మినిస్టరే చెప్తుంది కదా, రేవంత్ రెడ్డి చెప్పింది తప్పైపోయింది, స్పీకర్ ఇచ్చిన తీర్పు తప్పైపోయింది. అందుకే అంటారు, న్యాయం జరగడం కాదు, జరిగినట్టు అనబడాలి, కనబడాలి. న్యాయం జరిగిందిరా అయిపోదు, న్యాయం కరెక్టే, ఇది బరాబర్ జరిగింది అనే కనబడాలి. ఇప్పుడు కడియం శ్రీహరిని రాజీనామా చేసి ఇప్పుడు ఈమె రిపోర్టర్ కరెక్ట్ క్వశ్చన్ అడిగింది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో లేడు, బీఆర్ఎస్లో ఉన్నాడని ఆయన చెప్పుకుంటున్నాడు, స్పీకర్ తీర్పు ఇచ్చిండు. ఇప్పుడు మీరు పీసీసీ ప్రెసిడెంట్కు సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేయడంతో ఎట్లా చర్యలు తీసుకుంటారని అడిగిందామే. అది వాళ్ళ డిసిషన్ తీసుకోవాలంట. ఇప్పుడు బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డి ఉన్నాడు, కౌశిక్ రెడ్డి పోయి వరంగల్లో ఏదో చేస్తే ఈమె కొండా సురేఖ పోయి కంప్లైంట్ చేయగలదా? చేయలేదు, ఎందుకంటే ఆమె బీఆర్ఎస్లో ఉంది, ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు కదా. లేకపోతే ఇంకెవరో బీజేపీ ఎమ్మెల్యే పోయి ఎవరైనా ఇబ్బంది పెట్టింది అనుకో, పోయి మినిస్టర్ దగ్గరనే ఆయనే పోయి ఏదైనా పెట్టింది అనుకో మీటింగ్, ఈయన కొండా సురేఖ పోయి కంప్లైంట్ చేయగలదా? ఇదంతా రేవంత్ రెడ్డి ఆడిస్తున్న డ్రామానేమో అనిపిస్తుంది మళ్ళీ ఒక్కోసారి. అంటే ఆయన మినిస్టర్లను పొడుస్తుంటారు అనమాట. మినిస్టర్లను ఎవరిని యాక్టివ్ కానియడు. మినిస్టర్లను ఎప్పుడు ఏదో వాళ్ళ తలకాయకు మెడకు తాడు కట్టేసి వదిలేస్తారు పోండేని. అంటే వాళ్ళు ఎక్కువ యాక్టివ్గా ఉండొద్దు, కనబడొద్దు, ఎక్కడ ఏం చేయొద్దు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పెట్టేసేయాలి. కానీ సమాజానికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు స్పీకర్ తీసుకున్న నిర్ణయం కూడా తప్పే అనేది ఈ పరిణామం చూస్తే మనకు అర్థమవుతుంది. ఈయన ఒక్కడే కాదు, మిగతా వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు గద్వాల కృష్ణమోహన్ రెడ్డి ఏకంగా కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్, మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ పోటీ చేసిన వాళ్ళకి సపోర్ట్గా ఆయన్నే అభ్యర్థులను పెట్టే కదా, ఆయన్నే బీఫామ్లు ఇచ్చిండు, కాంగ్రెస్ బీఫామ్లు. జగిత్యాల సంజయ్ ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థులను పెట్టి గెలిపించుకొని జీవన్ రెడ్డితో గెలిచిన వాళ్ళు కూడా కొంతమంది చేర్చుకొని కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ అయిపోయాడు. ఎవరు? ఆయన పెట్టిన అభ్యర్థి. అంటే ఇంత బ్లైండ్గా, అందుకే ఈ క్వశ్చన్ వెంటాడుతుంది. ఆయన మర్చిపోదామన్నా రేవంత్ రెడ్డిని, లేదు నువ్వు తప్పు చేసినావు అనేది ప్రతిసారి జనాలకు గుర్తు చేస్తుంది ఒక సిచ్యువేషన్ వచ్చి. ఇప్పుడు ఆయన తప్పించుకోనికి అవకాశం కూడా లేదు దీనిలో, ఇక లాస్ట్ వరకు మొయ్యాల్సిందే. ఇప్పుడు కనీసం ఆ బీఆర్ఎస్లో ఉన్న ఇంకొక 16 మందిని గుంజి కాంగ్రెస్లో చేర్చుకొని 2/3 చేసినా ఈ తలనొప్పి ఉండేది కాదు. వాళ్ళు కాంగ్రెస్లో మర్జ్ అయిపోయేవాళ్ళు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అఫీషియల్గా అయిపోయేవాళ్ళు, అసెంబ్లీలోనే అసెంబ్లీ తీర్పు అవసరం లేకుంటుండే, అసెంబ్లీ లెక్కల్లో కూడా కాంగ్రెస్కు బీఆర్ఎస్ నుంచి 16 మంది మైనస్ అయిపోతుండ్రి, లెక్క కుదురుతుండే. ఎటు కాకపోయింది ఈ ఇష్యూ రేవంత్ రెడ్డిని ఇజ్జత్ తీస్తుంది ప్రతి క్షణములా. 10 మందిలో ఒక ఎమ్మెల్యే పోవడం అనేది ఒక బ్యాడ్ ఇంప్రెషన్. ముఖ్యమంత్రి దగ్గరికి ఎవరైనా సరే గవర్నమెంట్లో ఉంటే 4 పనులు అవుతాయి, 4 పనులు చేసుకోవాలి, అధికారులు మన మాట వింటారు, పోలీస్ స్టేషన్లో మనం చెప్తే వింటారు. ఎమ్మెల్యేలు అనుకుంటారు కదా, అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే పరపతి వేరే ఉంటుంది,
కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేల పరపతి వేరే ఉంటుంది, అది ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల పరపతి. కాంగ్రెస్కి పోయి ఆ పరపతిని చూడలేక తట్టుకోలేక బయటకు వచ్చిందా? నిన్న చేవెళ్ళ ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, ఇప్పుడు బీఆర్ఎస్లో చేరి. వీళ్ళందరూ ఏ పార్టీ ఏం కథనో అని చాలామందికి, అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా కన్ఫ్యూజ్ ఉందేమో కానీ జనాలకు ఫుల్ క్లారిటీ ఉంది. వీళ్ళందరూ కాంగ్రెస్లో చేరిండ్రు కాబట్టి వాళ్ళ ఏదో ప్రెషర్ ఉంది. చేవెళ్ళ యాదయ్య మాట్లాడుతున్న ఒక మీటింగ్లో వినండి, ఆ వీడియో కూడా చూడండి. ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకారం చేస్తున్నాం కాబట్టి మా గ్రామాల్లో రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మరి ఆ రోడ్లు కావాలి, మరి ఇంత దగ్గర ఉన్నది కాబట్టి ఈ రోడ్లు మరి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కావాలి. తప్పకుండా సీతారాంపూర్, హైదరాబాద్, మరి చందనవెల్లి ప్రజలకు అందరికి కూడా ప్లాట్లు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి మంత్రి గారి దృష్టిలో ఉన్నాయి, ప్లాట్లు పెండింగ్ లో ఉన్నాయి, ప్లాట్లు ఇప్పించాలి. ఏమంటున్నాయినా కాన్స్టిట్యున్సీలో రోడ్లు బాగాలేవు, వెయ్యాలి. ఒక మీటింగ్లో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చందనవెల్లి దగ్గర ఒక మీటింగ్ జరిగితే ఆ ప్రైవేటు కంపెనీ ఓపెనింగ్ ఆడపోతే ముఖ్యమంత్రి ముందరనే మాట్లాడుతుండే ఆయన. ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంత ధైర్యంగా మాట్లాడాడు, కానీ బీఆర్ఎస్ నుంచి పోయి కాంగ్రెస్ అయిన ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. వాళ్ళ మీద అంత ప్రెషర్ ఉంది. అరే ఎందుకు వచ్చినాం కాంగ్రెస్ కానీ కాడికి వచ్చిన వాళ్ళు, బీఆర్ఎస్కి ఆప్షన్ ఉంటే వెళ్ళిపోతుండ్రి కొంతమంది, కానీ వాళ్ళు గేట్ క్లోజ్ చేస్తున్నారు. వీళ్ళు తప్ప ఎవరైనా చేసుకుందాం, వీళ్ళొద్దు, వీళ్ళ అవసరం లేదు. కడియం శ్రేయర్ మీద అయితే చాలా కామెంట్ చేసింది ఆమె. అసలు కడియం శ్రేయర్ సబ్బు పెట్టుకో కనుక్కోవడం కాదు, త్రిబుల్ ఎక్స్ సోప్ వేసి కడుక్కున్న ఆ మురికి పోదు, అన్ని మాటలు మాట్లాడింది ఆమె. క్యాండిడేట్ బీఫామ్ తీసుకొని డబ్బులు తీసుకొచ్చి బీఆర్ఎస్లో డబ్బులు తీసుకొచ్చుకొని వచ్చి కాంగ్రెస్లో చేరినామని అడిగింది కడియం శ్రేయర్ని. కడియం శ్రేయర్ బీఆర్ఎస్లో ఉండగా చాలా ఇజ్జత్గలోడు ఉండే. ఇజ్జత్గలోడు అంటే కేసీఆర్తో సమాంతరంగా ఉంటుండే, కేసీఆర్ పక్కన కూర్చుంటుండే, కేసీఆర్కి ఆలోచనలు చెప్తుండే, కేసీఆర్కి చెప్తుండే సలహాలు. అట్లాంటి వాడు ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో ఆ స్టేజ్కి వచ్చిండు కడియం శ్రేయర్. ఆయనంట మినిస్టర్ కదా కొండ సురేఖ గారు, ఈయన డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక మీటింగ్ పెట్టి ఆ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్ట. మరి అదేందో మినిస్టర్లు గాంధీ మినిస్టర్లు జారీ చేసిన పనులు, మినిస్టర్ చేసిన పనులు కడియం శ్రేయర్ ఎట్లా చేసిండో, ఎవరు ఇచ్చిండ్రు? రేవంత్ రెడ్డి ఇప్పించిండేమో. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఈమెను పిలవకుండానే, మేడంని పిలవకుండానే చాలా రివ్యూలు అయిపోతాయి ఈమె డిపార్ట్మెంట్కి సంబంధించినవి. మన చూలే యాదగిరిగుట్ట బోర్డు వేసేసిండ్రు, కొండ సురేఖకు సంబంధం లేదు. కాబట్టి మరి ఇక్కడ కూడా కడియం శ్రేయర్ని ఆయననే ఎంకరేజ్ చేస్తున్నాడేమో ఆయన. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళెవ్వరూ రేవంత్ రెడ్డి ఇంకా ఉండరు రేపు తేడా వస్తే, కానీ ఆ 9 మంది ఉంటారు కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ 9 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి అంటిపెట్టుకుంటారు. ఆయన బీజేపీ పోయినా, ఆయన బీజేపీకి సమాంతరంగా ఒక పార్టీ పెట్టినా, ఆయన ఇంకేం చేసినా ఆయన ఎంబడి ఉంటారు వాళ్ళు ఎటుగారు. వాళ్ళు కాంగ్రెస్లో ఉంటే బతకలేరు, బీఆర్ఎస్కి పోతే చేర్చుకోరు, బీజేపీలో అలా రానియరు. ఇక రేవంత్ రెడ్డి ఏ పార్టీ పోతే రేవంత్ రెడ్డి ఎంబడే పోవాలి. రేవంత్ రెడ్డి వాళ్ళకి అధిష్టానం, రేవంత్ రెడ్డి వాళ్ళకి పార్టీ. అందుకే వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ వాళ్ళకి డెవలప్మెంట్ కోసం కాదు. యాదయ్య కూడా డెవలప్మెంట్ కోసం అడిగింది కదా, డెవలప్మెంట్ కోసం ఏమి డబ్బులు ఇస్తలేడు. వాళ్ళతో కాంగ్రెస్లో ఆయన టార్గెట్ ఎవరో వాళ్ళని టార్గెట్ చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది పక్కా రేవంత్ మార్క్ రాజకీయం. ఇది కొండ సురేఖకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఇదంతా కొండ సురేఖ మీద రేవంత్ రెడ్డి పగబెట్టి నడిపిస్తున్న వ్యవహారం ఇది. అందుకే కడియం శ్రేయర్ రెచ్చిపోతున్నాడు. కడియం శ్రేయర్ ఏ పార్టీలో ఉన్నాడు, ఎందుకు రెచ్చిపోతాడు? ఆయన కండు వేసుకొని వాళ్ళ బిడ్డకు ప్రచారం చేసింది అని కొండ సురేఖ చెప్తున్నది. నువ్వు మంత్రి కావాలంటే రాజీనామా చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా, అది కూడా సవాల్ విసిందాం, అది కూడా చెప్పింది. అట్లా అయిపోయింది లాస్ట్కి కడియం శ్రేయర్ పరిస్థితి. సొంత జిల్లా ఆయనకన్నా జూనియర్లు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కదా ఆయనది, జూనియర్లు చెప్పాల్సి వస్తుంది ఆయనకి. కానీ ఇది ఎప్పటికీ ఉంటుంది. ఈ పాపం మాత్రం రేవంత్ రెడ్డి వెంటాడుతూనే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏదో ఇప్పటికిప్పుడు ఏదో పాలిటిక్స్ కోసం వాడుకోవడము, లేకపోతే తన పడని మంత్రులను టార్గెట్ చేయించడము, లేకపోతే బీఆర్ఎస్ను వీక్ చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇలా చేసుకొని ఏదో సాధించాలని అనుకోవడము, ఇవన్నీ ఆయనకు తాత్కాలికమైన ఆనందమే తప్ప అది ప్రతిరోజు ఆయన చేసిన పాపం అనమాట. పాపాలన్నీ ఒకసారి రావు, బట్ ఈ పాపాలు మాత్రం ఆయన జీవితకాలం, ఆయన రాజకీయాలు ఉన్న రోజులు ఆయన వేధిస్తూనే ఉంటాయి. ఆయన చేసిన తప్పు ఇది. రేవంత్ రెడ్డి ఏం చేసినట్టే ఇది చేసిండు. ఇప్పుడు రాజశేఖర్ గురించి చెప్పుకోం మనం. రాజశేఖర్ అప్పట్లో బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుని వాళ్ళందరూ ఎక్కడ పోయినారు, రాజకీయాలు లేరు ఇప్పుడు. అట్లా రేవంత్ రెడ్డి ఎంబడి పోయిన వాళ్ళ భవిష్యత్తు ఏందో మనకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి ఇంకా పోయిన వాళ్ళ పరిస్థితి ఎట్లుందో కానీ రేవంత్ రెడ్డిని మాత్రం ఈ పాపం వెంటాడుతుంది. ఇప్పుడు కొండ సురేఖకి ఎవరు సమాధానం చెప్తారో చూద్దాం మనం. ప్లీజ్ సబ్స్క్రైబ్.